మిణికి మిణికి చూస్తున్నా? ఏం లేదు నాయనమ్మా, లోపల చీకటిగా ఉంటేను బయట వెలుగు బాగుందని చూస్తున్నాను. నీకు పెళ్ళై కోడల పిల్ల ఎప్పుడు వస్తే ఈ ఇంటికి వెలుగు అప్పుడే వస్తుంది. మీ నాన్న పోతా పోతా మీ అమ్మ నగలు నా చేతికి ఇచ్చి కోడల పిల్ల రాగానే దాని మెళ్ళో వేయమన్నాడు. నాయనమ్మా, ఎందుకు వచ్చారు అక్కడ ఆరేస్తావు? బయట దొంగలు ఎత్తుకుపోతారు, వెళ్ళి ఆ దొడ్లో ఆరేసుకోపా. అబ్బా, నీతో నాకు కావచ్చురా నాయన. చూసావనైనమ్మా, దీని కళ్ళు కాకులు పొడి చేసినట్టున్నాయి. చెట్టంత మనిషిని ఎదురుగా వస్తుంటే చూసుకోకుండా గుండ్రాయలాంటి గుమ్మడికాయ కాలు మీద విసిరేసింది. మా అమ్మ నీ మనవాడిని నోరెత్తదని చెప్పు, లేకపోతే వీపు మీద స్టాంప్ ముద్ర పడిపోతుంది. తనే ఓల్డ్ పోకరకి నాకు అడ్డు వచ్చాడు. నోర్మయ్యే, దిష్టి పెడతా. నీకు అడ్డు రావడానికి నేనేమన్నా రైలు కట్టినా టోల్ కట్టినా? లేకపోతే ఏమిటా వాగుడు? నేను కుమ్మేయడానికి నేనేమన్నా పోట్ల గిత్తనా పొట్టేనా? పోట్ల గిత్తవి కాదు, పొట్టేలువి కాదు, గంగిరెద్దువి. మళ్ళీ ఎక్కువగా మాట్లాడావంటే పందిరి గుంతో నీ పళ్ళు ఒడుకుంటే పోస్ట్ బాక్స్ లో బారేస్తాను. ఒరే ఏమిట్రా మీ గొడవ? వెనకటికి ఎవడో అన్నట్టు రచ్చబండ మీద పెచ్చాడు పడుకుంటే రాయి చెట్టు మీద నుంచి చచ్చినాడు దూకాడంట. మీరిట్లా తగులాడుకోకూడదు, సఖ్యతగా ఉండాలి. ఈ చిలక దంపుతో నాకు సఖ్యత? అసలు ఇది ఉన్న చోటుంటేనే దరిద్రం, మహాపాపం. నిన్ను చూస్తే నాకు గంగానం మును చోట మనకు సుఖశాంతులు ఉండవు. పోతానే నాయనమ్మా, పోతాను. మా అమ్మ ఎక్కడికి వెళ్తున్నాడు కనుకోవే. ఏట్లోకి వెళ్ళే కర్మ నాకేమిటి? తోటలోకి పోతాను, కొబ్బరి తోటలోకి పోతానే. రుబ్బురోలు పత్రమా? మా అమ్మ నీ పనోడైనా వెళ్ళేది, నేను కూడా వెళ్తా మర్రి చెట్టు త్వరలోకి. ఆగవే పిల్ల, నాతో మెళ్ళో నగలేయించుకోవలసిన దానివి ఆడితో ఆటలేమిటే? ఇదిగో ఈ గుమ్మడికాయ తరిగి పెట్టు. గుమ్మడికాయ బెల్లం వేసి పులుసు పెడితే ఆడికి ఎంత ఇష్టమో. ఏమిటి గుమ్మడికాయ పులుసా? నీ మనోడి కళ్ళలో పులుసు వేస్తాను. ఇంకొక క్షణం కూడా నేను ఇంట్లో ఉండను. వసా నిన్ను చూడాలని ఉంది, ఏదేదో ఇంకేదో చెప్పాలని ఉంది. ప్రేమిస్తున్నది. ఉలిక్కి పడకు, అందం కాస్త కొలిక్కి వస్తుంది. చిలక్కి తెలిసి చెక్కిలి కాస్త కొరుక్కుపోతుంది. ఉలిక్కి పడ్డా పిల్లది నిన్నే అతుక్కుపోతుంది. ఇద్దరి ముద్దు చూసిన లాగా ఉడుక్కుపోతుంది. బిగి బిగి కౌగిళ్ళలో రగిలే కవ్వింతలో మల్లెల ముగ్గు జాతుల సిగ్గు, మల్లెల ముగ్గు జాతుల సిగ్గు అలక్కుపోతుంటే ఇట్టాగే నిన్ను చూడాలని ఉంది. ఏదేదో ఇంకేదో మరి కావాలని ఉంది.
ఉంటదిలే ఎరక్కపోయి ఏదో నాడు కట్టుకుపోతదిలే కంటికి కన్ను కాటుక జున్ను కంటికి కన్ను కాటుక జున్ను అతుక్కుపోతుంటే పగలేరే ఈడు జోడు పెనవేస్తున్నది జతగా అతికే బ్రతుకే నువ్వై ప్రేమిస్తున్నది స్వామి ఇప్పటికైనా ఈ సంబంధం కుదిరితే నీ కొండ 3 సార్లు ఎక్కుతాను తండ్రి. నీకేమైనా బుద్ధి ఉందా? అదేమిటి? మా బావ పెళ్ళాల పులి. మా బావకు పెళ్లి ముహూర్తం పెట్టించే ముందే పెళ్లి కూతురు కూడా పెద్ద కర్మ ముహూర్తం పెట్టించుకో. అయ్యి బాబాయ్ అదేమిటి? చచ్చిపోయిన మా ఇద్దరు అక్కల ఫోటోలు సావిడిలో ఉన్నాయి చూడలేదు? చూసా. ఆ ఫోటోల పక్క ఈ ఫోటో కూడా చేరిపోతాయి పెళ్లి చేసేవంటే. అయ్యి బాబాయ్ ఈ సంబంధం నా చేతులు అరాని చేయండి నాయన. ఏమిటి నీ మనవడికి ఆ తోకలేని కోతికి నేను బోయిన పట్టుకెళ్ళాలా? చూడు గేదె గెడ్డైనా వేస్తాను మేకలకు ఆకులైనా వేస్తాను కానీ నీ మనవడికి మాత్రం నేను బోయిన సచ్చినా పట్టుకెళ్ళను. పైగా సూరమత్తి ఇంటికి సొరకాయ పట్టుకెళ్ళాలి. ఇది ఎక్కడ గోలే నా తల్లి, కట్టిపేడు సాయం అడిగితే కుంపటిపోయి ఎగిరి గంతేసిందంట. చూడు నా తల్లివి కాదు, రేపు నాతో నగలేయించుకోవలసిన దానివే. ఆడికి కాస్త అన్నం పట్టుకెళ్ళమ్మా. పట్టుకెళ్ళాను ఎన్నిసార్లు చెప్పాలి? ఆ మామిడి టెంట్కి నేను బోయిన సచ్చినా పట్టుకెళ్ళు. ఇదిగో చూడు, పిల్లి గుడ్డెట్టలేదని బల్లికి తప్పుద్దా గుడ్డెట్టడం. నేనే వెళ్తాలే. సర్లే ఏం చేస్తాను? నత్త పెత్తనానికి వెళ్తే అత్త దుత్త మీద కొత్త కత్తి పుచ్చుకుని ఉతినే ఎగిరిందంట. ఇటీ ఓసి నీ దుంప తెగ. తిరుపతి ఎవరా సొరకాయ? మన పోస్ట్మెన్ రమణయ్య కూతురండి. ఏంటి పిల్లగజాడు వేసుకుని గౌన్ వేసుకు తిరుగుతూ ఉండేది, అప్పుడే అంత అయిపోయిందా? పెళ్లిగానైంది ఏంటి? ఇంకా లేదండి. మరి పెళ్లి కాకుండా ఖాళీగా ఉందని చెప్పాడవే. ఏ కొంపలోంచి వచ్చే క్యారియర్లో ఏ కూర ఉంటుందో చెబుతావు గాని ఏ కొంపలో ఏ ఆడపిల్ల పెళ్లి కాకుండా ఉందో చెప్పు. బాబు బుద్ధి వచ్చింది. ఇక నుంచి ఏ కొంపలో ఏ పిల్లకి పెళ్లి అవ్వలేదు, ఏ కొంపలో ఏ పిల్ల పెద్ద మనిషి అయ్యిందో, ఏ కొంపలో ఏ పిల్ల మోండా పోసిందో అన్ని చెబుతా ఉంటానండి, అన్ని చెబుతా ఉంటాను. తిరుపతి నువ్వు అలా సెట్ సాటుకి వెళ్ళిపో. నన్ను చూసి ఆ పిల్ల ఎంత భయభక్తులతో గౌరవిస్తుందో చూస్తా ఉండు. చూసావా తిరుపతి, నన్ను చూసి ఆ పిల్ల ఎలాగ సిగ్గుతో ముడుచుకుపోతుందో. మిమ్మల్ని చూసి సిగ్గెందుకంట, ఆ పిల్లకి తాత లాంటి వాళ్ళు అయిపోయాను. ఓహో చాపు ఏంటా ఎదవ నువ్వు తెయ్యున్నావు. బావా ఆ పిల్ల ఆగింది నిన్ను చూసి కాదు, కప్పని చూసి. అయితే మాత్రం అంతనం నవ్వాలా? బావా ఆ పిల్లకి కప్ప మీద ఉన్న భయభక్తులు నీ మీద లేవు. ఇంచేతనంటే దాని దృష్టిలో కప్ప కంటే నువ్వు చాలా చిన్నదాకా జంతువు అన్నమాట. ఏ గద్దాం అనాలి. ఆ రమణయ్యతో మాట్లాడి దీని మెళ్ళో 3 ముళ్ళు వేసి తీరుతాను, చూస్తా ఉండు. రాముడు త్వరగా బోయిన తీసుకొచ్చాను. ఊపుకుంటూ క్యారేజ్ పట్టుకు రావడం కాదు, నీ చేత్తోనే కలిపి పెట్టాలి. అర్థమైందా సొరకాయ? ఏమిటి సొరకాయ? సొరకాయ ఏంటి? సొరకాయ గుమ్మడికాయ అంటూ సొరకాయ చేతితో పట్టుకొచ్చావు కదా, అందుకని ముద్దుగా సొరకాయని పిలుచుకున్నాను. ఇలా సొరకాయ తీసుకురావడం వల్లే మీ నాయనమ్మని పట్టి కొట్టించి నీకు ఇలా బోయిన తీసుకురాగలిగాను. అదేంటి? అవును, మిల్లు పక్కన సూరమత్తి ఇంటికి సొరకాయ పట్టుకెళ్తున్నానని ఒక కోత కోసాను. ఎలాగో పక్క వెళ్తున్నావు కదే, మా వాడికి క్యారెట్ తీసుకెళ్ళు అంది. కాస్త బతిమాలించుకుని మరీ తెచ్చాను. లేకపోతే ఆవిడే తీసుకొచ్చేది. అమ్మో ఆవిడ తీసుకొస్తే నాకు ముద్ద దిగేది కాదు. సీత రేపటి నుంచి ఓ పని చేయి, ఈ మిల్లు చుట్టుపక్కల వాళ్ళందరి పేర్లు కనుక్కుని ఎవరో ఒకరికి ఏదో ఒక కాయ ఇచ్చే సాగుతో నా క్యారేజ్ పట్టుకొచ్చి. అమ్మో రోజుకో కాయ పట్టుకొస్తే మీ నాయనమ్మకు అనుమానం వస్తుంది. ఎందుకు వస్తుంది? రోజు ఆవిడ ఎదుర్కొన్నా మనం తిట్టుకుంటున్నాం, కొట్టుకుంటున్నాం, దెబ్బలాడుకు వస్తున్నాం. సరే కానీ ముద్దు పెట్టు. అదే ముద్ద పెట్టు. మన సరదాగా ఇలా ముద్దలు తినిపించుకునేటప్పుడు మీ నాయనమ్మ వచ్చిందనుకో. వెనకటికొకమ్మ ఆవకాయ పచ్చడి పెట్టాను, మామిడికాయ ముక్కలైతే మర్చిపోయానందంట. నీకు అన్నం పంపించానే గానీ పెరుగు పెట్ట మర్చిపోయాను రా అయ్యా. పెరుగు లేకపోతే నష్టం ఏంటి? ఇది తీసుకొచ్చిన క్యారేజ్ ఆ కూడు ఆ కూరలు తినలేక నేను వస్తుంటే పెరుగొట్టి నా కర్మకి. అందుకే మా క్యారెట్ తీసుకురాను. ఈయన గారికి అన్నం తెచ్చే బదులు
అరే ఏంట్రా దానికి నగలేయాల్సిన అడివిట్ట పోటాడు చస్తాయట పిల్ల నువ్వు వెళ్ళిపో ఎల్లవే నేను అన్నం పెట్టేస్తాను పోసి నీ దుంప తెగ